ఊర్లలో సంగతి పక్కకు పెట్టుండ్రోల్లా పట్టణాలల్లో ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ల కథనే కదా లిఫ్టులు గిఫ్టులు కూడా పెట్టుకుంటాన్రు మంచిదే మెట్టెక్కుడిది కూడా అయితలేనట్టున్నది చాలా మందికి ఈ కాలంలో సరే పట్టుండ్రి మనకెందుకు గాని ఇగో మీకో ముచ్చట చెప్పాలనా అనోల్లా మా ఆఫీసుకు రావాలంటే కూడా నేను లిఫ్టే ఎక్కాలి మొన్న లిఫ్ట్ అయిపోయింది తల్లి తోడు చెప్తున్నాను వల్ల నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు అలా ఓ అమ్మనే నాకైతే చల్లటి చెమటలు వచ్చినాయి కాదల్లా ఇక నా పని అయిపోయిందిరా దేవుడా అని అనుకున్నా కానీ అంతల్నే లిఫ్ట్ వాళ్ళు వచ్చి బాగు చేసిర్రమ్మ ఇక అప్పుడు పానం నిమ్మలం పడ్డది ఇక అద్వర సంధి లిఫ్ట్ ఎక్కాలంటేనే వెనక ముందు అవుతున్నానమ్మ నేను మంచిగా మెట్ల మీదకి వెళ్ళి ఎక్కుకున్న పోతున్నా భయానికి మళ్ళీ ఆగిపోగలను ఏమో అని అవు కానీ ఇది అంత సోది మీకెందుకు చెప్తున్నా అదికొచ్చింది అదేందో చూడాలంటే ఈ ముచ్చట చూడుర్రి మీకే సమజైతుంది ఇగో ఈ పోరడు చూడుర్రి లిఫ్ట్లకు పోవడానికి ఏదో శేఖలు పడుతుండు పోయేటోడు సక్క పోవచ్చు కదా ఆడుతుండు సరే లోపలికైతే పోయిండు మరి పోయినోడు వాళ్ళ ఫ్లోర్ వచ్చేదాకా నిలబడాలనా ఇంత కోతు చేస్తాడు చూడు అంటే తెలిసి చేస్తాడా తెలియక చేస్తాడా నాకు తెలియదు ఓ దిక్కు లిఫ్ట్ పోతూనే ఉన్నది ఈ పోరడేమో దర్వాజాలు తెరుతూనే ఉన్నాడు ఆఖరికత్తి ఏమైంది యోగి కథ అయింది అయిందా లిఫ్టే ఖరాబ్ అయింది పోరడు ఇరుక్కపోయిండు ఇక చూడాలి నీ బాధ పెద్ద పెద్దోళ్ళే గజ్జుమంటారు పోరని పరిస్థితి ఇంకెట్లుండాలోలా కదా కావు 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 అని మొత్తుకున్నాడు ఇంకా నయం యాలకు రిపేర్ చేసేటోళ్ళు వచ్చిర్రు అగో ఎట్లా బయటకు తీసిరో చూడు అమ్మయ్యా ఇక జన్మలో పోతావురా పిల్లగా లిఫ్టులకు ఆయన చిన్నపిల్లలకు గివ్వే మాటలలో నాకు తెలియక అడుగుతా అసలు అనేది ఈయన్ని కాదు ఈ పోరని అమ్మ నాయన ఎటు పోయిర్రు ఉత్తగా ఇడిచిపెట్టచ్చునా గిట్లా కథకున పడెత్తు అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా గజియాబాద్ ఉన్నట గజియాబాద్ అయితేంది హైదరాబాద్ అయితేంది పోరల దిక్కు మంచిగా నజరేసి ఉండాలి